బై ఎలక్షన్ వస్తుందని అనుకుంటున్నారా మీరు అసలు? అంటే తప్పకుండా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, ఏమంటారు మోరల్ వాల్యూస్ కనుక ఉండేది ఉంటే తప్పకుండా వాళ్ళు రాజీనామా చేయాలి. ఎందుకోసం అంటే ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే, ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ పదవి అనుభవిస్తున్నప్పుడు ఒకవేళ పార్టీ నచ్చకున్నా లేదా పార్టీ అధినాయకత్వం నచ్చకున్నా, విధానాలు నచ్చకున్నా ప్రజాస్వామ్యంలో పార్టీ మారొచ్చు. కానీ పార్టీ మారేటప్పుడు ఆ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి గెలవాలి. సో ఇది రాజ్యాంగం మనకు చెప్పే చట్టం. 52వ సవరణ రాజ్యాంగంలో 52వ సవరణలో దీన్ని 10th షెడ్యూల్లో ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1985లో ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురావడం జరిగిందంటే ఆ రోజులలో పుణ్యకాలం గడిచిపోతుంది, 5 ఏళ్లలో పదవి అయిపోతుంది, కానీ డేట్ల మీద డేట్లు ఇచ్చుకుంటూ అట్లే అవుతుంటే దీన్ని ఒక చట్టం చేయాలనే ఉద్దేశంతో 10th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. ఇది 52వ సవరణ. సో అప్పుడు ఏసీ సేన్ అని న్యాయశాఖ మంత్రి బిల్ పెట్టడం జరిగింది. అప్పుడు మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇవాళ అదే రాజ్యాంగాన్ని పట్టుకొని పంచ్ న్యాయం అని చెప్పేసి రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నాడు పక్క. తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుతారు, మేము తప్పకుండా ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆయన అన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి అయితే పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, దాంట్లో మొదటి రాయి నేనే ఇస్తానని అంత ఘాటుగా మాట్లాడడం జరిగింది. కానీ ఇలా వాళ్ళ వరకు వచ్చే వరకు తాత్పర్యం చేసుకుంటూ స్పీకర్ను రేవంత్ రెడ్డి జేబులో సంస్థలుగా పెట్టేసుకొని రాజ్యాంగపరమైన పోస్ట్ అది. సో ఒకసారి ఎలక్ట్ అయ్యే వరకు మాత్రమే నీకు రాజకీయాలు ఉంటే, ఎలక్ట్ అయిపోయిన తర్వాత స్పీకరు మరి రాజ్యాంగ పరిరక్షణ కోసము కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. సో ఈరోజు స్పీకర్ను కూడా మందలిచ్చే పరిస్థితికి వచ్చింది ఇది సుప్రీంకోర్టు. సో జనవరి 15వ తారీఖు 2004లో సుప్రీంకోర్టు పోయి నోటీసులు జారీ చేయమంటే 8 నెలలైనా కూడా ఇప్పటివరకు నోటీసు జారీ చేయలేదు. కనీసం ఎమ్మెల్యేకి నోటీస్ జారీ చేసి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నీకు అడగడానికి స్పీకర్కి ఇంత టైం పట్టింది కాబట్టి స్పీకర్ని కూడా మందలిచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. సో స్పీకర్ని కూడా కోర్టు సమీక్ష చేసడానికి అవకాశం ఉంటుంది, కోర్టులో కూడా వీరిని ముద్దాయిగా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నప్పుడు కాబట్టి ఆయనకు రాజ్యాంగ పరిరక్షణ కూడా స్పీకర్కు ఉండదు. సో అవసరమైతే స్పీకర్ని కూడా మనం కోర్టుకి తీర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకే స్పీకర్ డెసిషన్ తీసుకొని ఈ రోజు వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది 10 మందికి కూడా. అలాగే కడియం శ్రీహరి బహిరంగంగా ఒప్పుకున్నారు కదా, నేను పార్టీ నుంచి మారడానికి కారణం అదే చెప్తున్నాను. పార్టీ నుండి కారణం మారడం కాదు, పార్టీకి రాజీనామా చేయాలి. సో నా విషయం చూడండి, 2011 అక్టోబర్ నేను 3-4 సార్లు రాజీనామా చేసినప్పుడు స్పీకర్ ఆమోదించలే. 5వసారి నేను నా పదవికి రాజీనామా చేసి ఫార్మెట్లో ఇచ్చి ఆమోదింప చేసుకోవడం జరిగింది. నేను అప్పుడు ఒక అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక ఉద్యమ పార్టీలోకి పోవడం జరిగింది. నేను పోయినప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాను, తెలంగాణ కోసం రాజీనామా వచ్చాను, మళ్ళీ 33,000 మెజార్టీతో గెలిచాను. ఒకవేళ కనుక కడియం శ్రీహరి కనుక అభివృద్ధి కోసమే కనుక నిర్ణయం తీసుకుంటే మరి రాజీనామా చేయడానికి నీకు భయం ఎందుకు? రాజీనామా చేసి నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను అభివృద్ధి చేయడానికి పోయాను, నాకు ఓటేయండి అని అడుగు. ప్రజలు కనుక నువ్వు పోయింది నిజమే అయితే నువ్వు మార్పు కోసమో లేదా అభివృద్ధి కోసం పోయినట్టుంటే ప్రజలు నేను మళ్ళీ ఎన్నుకుంటారు కదా. అది చేయకుండా మొన్నటి వరకు నేను ఇల్లున్నాలో గర్లనే ఉన్నా అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు ఆయన ఏంటంటే అప్రూవల్గా మారిపోయాడు. దొంగ దొరికిపోయినా చేస్తే అప్రూవల్గా మారడం అంటారు కదా, ఇలా కడియం శ్రీహరి అప్రూవల్గా మారి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను అభివృద్ధి కోసం పోయినాను, కానీ ఆయన అభివృద్ధి కోసం పోలే, వాళ్ళ బిడ్డ ఎంపీ టికెట్ కోసం పోవడం జరిగింది. పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత, పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ఇంట్లో భోజనం చేసిన తర్వాత నమ్మించి మోసం చేసింది కాబట్టి ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడని అందరూ అంటున్నారు. ప్రజలలో తిరగలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అయితే ఎట్లేదన్నా కూడా ఇక్కడ కడియం శ్రీహరి వ్యాఖ్యలు కూడా కొంచెం కన్విన్సింగ్ గా ఉన్నాయి కాబట్టి స్పీకర్ డెసిషన్ ఆయన మేరకే తీసుకునేటట్టు ఉంది అన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతుందో. సో డెఫినెట్ గా ఇప్పుడు మిగతా 10 మందిలో అగ్రెసివ్ గా పోయేది కడియం శ్రీహరి గారే, అగ్రెసివ్ గా పోయాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారంటే కడియం శ్రీహరి బిడ్డ కేశవరావు బిడ్డ మేయర్ విజయలక్ష్మి, వీళ్ళు నలుగురు కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది అనుకొని కడియం శ్రీహరిని పైసలు పెట్టి కొనుక్కుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కాబట్టి ఒకవేళ కనుక 4-5 ఏమైనా టీఆర్ఎస్ మొక్కడ పోయినా కూడా మాకు అవసరం ఉంటుంది ప్రభుత్వం కూలిపోకుండా అనే ఉద్దేశంతో కడియం శ్రీహరికి మంత్రి పదవి ఆశపెట్టి ఆయనను తీసుకున్నారు. సో బిడ్డకు కూడా మళ్ళీ పోయినాక బిడ్డకు కూడా ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో
బిడ్డ అంటే బీఫామ్ కాంగ్రెస్ నుండి గెలిచింది, ఈయన బీఫామ్ టీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకొని పార్టీ ఏమంటారు ఫండింగ్ తీసుకొని గెలవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ ఈయన ఓడగొట్టాలనుకున్నారు. ఇవాళ అక్కడ కడియం శ్రీహరికి ఏంటి, కాంగ్రెస్ అందరూ శత్రువులే ఉన్నారు ఆయనకు. బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ నుండి పోయినామని బీఆర్ఎస్ పార్టీ శత్రువులే ఉన్నారు. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కొండమురళి లాంటి అధినాయకత్వం కూడా ఈయనకు వ్యతిరేకంగానే ఉన్నాడు. సో కాబట్టి ఎటు చూసినా కూడా ఇవాళ కుడిలో పడ్డ ఎలుక పరిస్థితి ఉంది కడియం శ్రీహరి.